నాట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫర్ ఎవ్రీబాడీ. ఫర్ ఎగ్జాంపుల్ రిలీజియన్. 2 days బ్యాక్ ఒక పర్సన్ బండి నట్టుకుంటూ వస్తున్నాడు, సైడ్కి సాయిబాబా టెంపుల్ చూసిండు, చూసి హ్యాండ్లో వదిలేసి చేతులు గాల్లో పెట్టి దండం పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడు. వాడు పక్కా పైన మొక్కోవచ్చు, కానీ వాని బుద్ధి. సరే, ఇది ఒక కామెడీ ఇన్సిడెంట్ అని చెప్పేసి అనుకుందాం. కానీ ఇంకొక మేజర్ ఇన్సిడెంట్ జరిగింది. చిలుకూరు బాలాజీ టెంపుల్ హెడ్ ప్రీస్ట్ మీద దాడి. వీరరాఘవరెడ్డి అనే పర్సన్ హిందూ రాజ్యస్థాపన, రామరాజ్య స్థాపన అనే పేరుతో నన్ను అటాక్ చేశారు. ఇది ఎట్లుందంటే చదివేది రామాయణం, కూల్చేది దేవాలయం లేకుంది పరిస్థితి. నో డౌట్ ఇప్పుడు భారతదేశం అంతా హిందుత్వానికి అనుకూలంగా ఉంది. బట్ ఈ సిచ్యువేషన్ అడ్వాంటేజ్ తీసుకొని రామరాజ్య స్థాపన అనే పేరు చెప్పి ఎవడైనా ఓవర్ నైట్ పుడింగ్ అయితే రాజైతా అంటే మూర్ఖత్వమే. ఎందుకంటే ఇది అంత ఈజీగా వచ్చింది కాదు. 100 సంఘాలు చేసిన కృషి, త్యాగం. కొందరు ఆ త్యాగంలో సమిధులైతే, కొందరు పూర్ణావధి చేసి వాటి రిజల్ట్స్ని చూస్తున్నారు. ఫ్యూ డేస్ బ్యాక్ బైక్ హ్యాండిల్ విడిచిపెట్టి మొక్కిన సంగతి ఈ వీరరాఘవరెడ్డి సంగతి చూస్తే ఒకటి క్లియర్. Religion is not for everybody. Spirituality is not for everybody. Not everything is for everybody.